అతి అన్నింటా అనర్థదాయకమే. ప్రోటీన్ ఫుడ్స్కి ఇది వర్తిస్తుంది. ఇవాళ మనలో చాలా మంది జిమ్ము, డైట్ పేరుతో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తింటున్నారు. బయట నుంచి ప్రోటీన్ పౌడర్లను, సప్లిమెంట్లను తీసుకుంటున్నారు. ఇలా హై ప్రోటీన్ తీసుకునే అలవాటు వల్ల చాలా రకాల దుష్ఫలితాలు ఎదురవడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. హై ప్రోటీన్ డైట్తో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి ప్రోటీన్ అత్యవసరం. కానీ మోతాదు మించితే రక్తంలో కలిసే ప్రోటీన్ విషంగా మారుతుంది. అందుకే మనిషి బరువును బట్టి అవసరమైన ప్రోటీన్ను లెక్కగట్టి తీసుకోవాలని చెప్తారు నిపుణులు. 1 కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ మాత్రమే అవసరం. అయితే బరువు తగ్గేందుకు, కండరాల నిర్మాణానికి, కణాల రిపేర్ చేయడానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే ప్రోటీన్ అధికంగా లభించే ఆహారాల్ని అతిగా తీసుకుంటూ ఉంటే మాత్రం భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శరీరంలో ప్రోటీన్ ఎక్కువైతే శరీరం నీరసించిపోతుంది, తీవ్రమైన దప్పిక కలుగుతుంది. అందుకే అధిక ప్రోటీన్ వల్ల శరీరానికి ఎక్కువ నీరు కావాల్సి వస్తుంది. దానివల్ల విపరీతమైన దాహం వేస్తుంది. దీనికి కారణం ప్రోటీన్లో ఉండే నత్రజని. ఇది అధికంగా రక్తంలో చేరటం వల్ల ఇలాంటి మార్పులు కలుగుతాయి. దీనివల్ల కిడ్నీలపై అధిక భారం పడుతుంది. వ్యర్థాలను బయటకు పంపేందుకు అధికంగా కష్టపడాల్సి వస్తుంది. ఎంత నీరు తాగినా శరీరానికి సరిపోదు. దీనివల్ల శరీరం బలహీనంగా మారిపోతుంది. తలనొప్పి ఎక్కువైపోతుంది. బరువు తగ్గి సన్నగా మారతారు. చాలా మందికి నోటి దుర్వాసన అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. ఇందుకు ఆహారంలో అధిక ప్రోటీన్ తీసుకోవడం కూడా ఒక కారణమే అంటారు డాక్టర్లు. ప్రోటీన్లో ఉండే 2 రకాల ఆమ్లాలు తీవ్రమైన దుర్గంధాన్ని కలిగిస్తాయి. మన ఒంట్లో ప్రోటీన్ ఎక్కువైతే మలబద్ధకం అనేది సమస్యగా మారుతుంది. కార్బోహైడ్రేట్లు తగ్గి ప్రోటీన్ పెరిగితే మాత్రం ఈ సమస్య మరీ తీవ్రంగా మారుతుంది. కొన్ని రకాల ఆహారాల్లో ప్రోటీన్ అధికంగా దొరుకుతుంది. మటన్, చికెన్, గుడ్లు, చేపలు, రొయ్యలు, పాలు, పెరుగు, చీజ్, నట్స్, బాదం, జీడిపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సన్ఫ్లవర్ గింజలు, టోఫు, అన్ని రకాల బీన్స్, శనగలు, వీటన్నింటిలో ప్రోటీన్ ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవటం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. ఉదాహరణకు చికెన్, గుడ్లు, రొయ్యలు వంటివి. వీటిని మోతాదుకు మించి తీసుకున్నప్పుడు ఒళ్ళు నొప్పులు వేధిస్తాయి. కాబట్టి ప్రోటీన్ లభించే ఆహారాలను అతిగా తీసుకోవటం ఏమంత మంచిది కాదు. ప్రోటీన్ పౌడర్లను, సప్లిమెంట్లను వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవాలి.